హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2025 కుంభరాశి వారికి బెటర్ రిజల్ట్స్ రావడానికి, సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ తెలియజేయండి కుంభరాశి వారి కోసం. తప్పకుండా సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్క మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆ బగలాముఖి తల్లి కూడా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండకూడదు. సో మీరేంటంటే ప్రతినిత్యం కూడా మినుములు నానబెట్టి కొంచెం గోమాతకు పెట్టడానికి ట్రై చేయండి. సంవత్సరం మొత్తం నానబెట్టి ఇచ్చేటప్పుడు ఏంటంటే దాంట్లో కొంచెం ఆ నీళ్ళలోనే కొంచెం రోజ్ వాటర్ వేసి నానబెట్టండి. లైట్గా 2-3 చుక్కలు వేయాలి, ఎక్కువ వేయద్దు. అవి మినుములు తినిపించడం, గోమాతకు పెట్టడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ 2025లో మనకు ఉండవు. దాంతోపాటు ఇంట్లో ధనం నిలబడాలంటే పర్టికులర్ ఒక చిన్న ప్లేస్మెంట్ నేను చెప్తాను. ఈ ప్లేస్మెంట్ మీరు చేయండి. బడ్జెట్ ఉంటే చిన్నది ఇంతదైనా సరే కానివ్వండి, ఒకటి వెండిది కుంకుమపర్ణి లాంటిది ఏదైనా తీసుకోండి. కుంకుమపర్ణి లాంటిది ఒకటి తీసుకోండి. దాంట్లో ఏం చేయండి అంటే నీ మనసులోని కోరిక ఒక చిన్న భోజపత్రం తీసుకొని, ఒక 11 గురిగింజలు తీసుకొని, ఆ భోజపత్రం మీద ఫ్రైడే రోజు కానీ సండే రోజు కానీ దాని మీద రాసి మీ పేరు, నీ సంవత్సరం నువ్వు ఏం కోరుకుంటున్నావో ధనం సంబంధించి అది రాసేసి దాంట్లో పెట్టి, దాంట్లో నెయ్యి వేసి ఆ గురిగింజలు దాంట్లో పెట్టేయాలి. మూత పెట్టేసి దీన్ని ఏం చేయండి అంటే నార్త్ వెస్ట్ కార్నర్లో పెట్టండి, వాయువ్యమూలలో పెట్టండి. ఇది ప్రతినిత్యం కూడా ధన నిలకడ ఉంటుంది, స్థిర లక్ష్మి వస్తుంది. దాంతోపాటు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ఏం చేయండి అంటే షాప్లో మీరు ప్రతిరోజా లేదనుకుంటే వారం నా షాప్ మీద ఇలాంటి దృష్టి ఉండొద్దు, అలాగే నాకు నిత్యం కూడా పనులలో ఆటంకాలు జరగొద్దు అన్నప్పుడు ఏం చేయండి అంటే ఉదయం మీరు షాప్కి వచ్చి దీపం పెట్టే ముందు ఒక నిమ్మకాయ తీసుకోండి. ఓ నిమ్మకాయ ఇట్లా చేతిలో పట్టుకొని మీ షాప్లోనే ఓం క్రీం కాళీయమ్మవారి యొక్క మంత్రం ఇట్లా పట్టుకొని ఆ నిమ్మకాయని ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు నీ షాప్ లోపలనే తలిగించుకుంటూ ఒక 7 సార్లు తిరిగి బయటికి వెళ్ళు, దాన్ని కట్ చేసి ఇమీడియట్లీ రోడ్డు మీద పడి. ఇది వీక్లీ వెనస్డే అండ్ సాటర్డే 2 రోజులు చేసుకోవచ్చు. ఇది వ్యాపారస్తులకి. ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో ఈ ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైనా సరే కానీ గుళ్ళో గోధుమ పిండి ఇవ్వటం మొదలుపెట్టండి. నీ కుదిరినప్పుడల్లా వీక్లీ ఇస్తావా, మంత్లీ ఇస్తావా, నీ ఇష్ట ప్రకారంగా గోధుమ పిండి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం మొత్తం నీకు స్థిరత్వం ఉంటుంది. జాబ్లో కూడా మంచి, ఇప్పుడు జాబ్లో ప్రమోషన్ కావాలన్నా రవి కావాలి, ఇంక్రిమెంట్ కావాలన్నా రవి కావాలి, రికగ్నైజేషన్ కావాలన్నా రవి కావాలి. సో అది గుళ్ళో ఇస్తున్నప్పుడు గురు రవి బలం పెరుగుతుంది. ఆటోమేటిక్ 2025 నీకు కూడా అదృష్టం వరిస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబులు ఎవరైతే ఉన్నారో మీరు పర్టికులర్ ఏం చేయండి అంటే ఎక్కడైనా సరే కానీ అనాథాశ్రమం పిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న దగ్గర రేషన్ ఇవ్వటం మొదలుపెట్టండి. నెలకు ఒకసారి ఏదో ఒకటి అంటే వీళ్ళు పర్టికులర్ ఏదైనా ఒకేషన్ పెట్టుకొని వెళ్తారు, బర్త్డేనో మ్యారేజ్ డేనో, అట్లా కాకుండా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇస్తుండండి. అక్కడ ఇస్తుంటే ఆటోమేటిక్గా ఈ మన కుంభరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్లలో గడిచిపోతుంది. సార్ అలాగే ఈ రాశి వారికి చాలామందిని కామెంట్స్లో చూశాను, పోలీస్ కేసుల్లోనూ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నా అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి ఎవరికైనా పోలీస్ స్టేషన్లో ఎవరికి తిరగాలని ఉండదు. మరి వీటి నుంచి తలనొప్పుల నుంచి కొంచెం ఉపశమనం కలగాలంటే మరి ఏంటి రెమెడీ? అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏర్పడేది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇప్పుడు చాలామంది జైలుకి వెళ్ళటము అంటే ఒకటి ఆవేశం, కుజరాహు ఆ 10 minutes ఫస్ట్రేషన్లో ఏదో చేసేస్తారు. సో అక్కడ ఏంటంటే కుజరాహు అంగారక యోగం ఏమైనా ఉందా జాతకంలో, లేదు అంటే శని కుజుల కలయిక ఏమైనా ఉందా, లేదు అనుకుంటే నీ అష్టమ స్థానంలో ఏదైనా చెడు గ్రహం ఉందా, అప్పుడు నీకు ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ ఓకే కోర్టు కేసులు ఎక్కువ ఉన్నాయి, ఇట్లా మనం ఇబ్బంది అవుతుంది అంటే సింపుల్గా ఒకటే, నువ్వు ఏం చేయంటే ఎనీ గవర్నమెంట్ స్కూల్ కాకుండా ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ నువ్వేం చేయాలంటే కొంచెం సోంపు తీసుకొని నీ పైనుంచి కిందాక ఒక 3 times ఇట్లా తీసినట్టు తీసి దాన్ని తీసుకెళ్ళి ఎనీ గవర్నమెంట్ ఆఫీసు ఎక్కడైనా చెట్టు ఉందా ఆ చెట్టు దగ్గర దాన్ని పెట్టేసాయి. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు దున్నపోతుని ఫీడ్ చేయి. ఆటోమేటిక్ నీ కోర్టు కేసు ఏదైతే పెండింగ్ ఉన్నా కాంప్రమైజ్కి వస్తారు, లేదంటే అది కొలిక్కి వచ్చేస్తుంది. ఇది ఒకటి. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే బ్రాహ్మణ్స్కి వస్త్రదానం చేయండి. కనీసం ఒక మీరు ఏమంటాం అంటే వస్త్రదానం చేయండి. దాంతోపాటు ఏదన్నా
తిండికి అంటే రైస్ ఇవ్వండి, సంథింగ్ ఏదో ఒకటి, ఒక ఆల్మోస్ట్ ఒక 3 టెంపుల్స్లలో ఇవ్వండి, ఒక 3 టైమ్స్. వస్త్రము అంటే లాల్చి ఇదే సంథింగ్ ఒక 3 టైమ్స్ ఇవ్వండి. అలాగే మీరు నిత్యం కూడా పెరుగులో చక్కెర వేసుకొని తినటం అలవాటు చేసుకోండి. ఇది శుక్రచంద్ర బలం పెంచుతుంది. ఎందుకంటే చంద్రుడు ఎందుకు లిక్విడ్ ఎందుకు కావాలంటే, మరి ఆ ఫారెన్ వెళ్ళాలంటే చదువుకోవడానికి అంటే 30-40 లక్షలు కావాలి కదా. లేదంటే నేను ఏదైనా జాబ్కి వెళ్ళాలన్నా అక్కడ నాకు ఏదైనా వెళ్ళంగానే మనశ్శాంతిగా పని చేసుకునేది దొరకాలి కదా. సో అది ఇంపార్టెంట్. సో అలాగే ఎవరైతే వివాహానికి సంబంధించిన ఈ ఇబ్బందులు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయిపోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం బాబా టెంపుల్ దగ్గర సూర్యాస్తమం అయిన తర్వాత, అక్కడ బాబా యొక్క హారతి అదంతా అయిన తర్వాత మీరు అక్కడ వైట్ చెన మంచిగా దాన్ని తాలింపు వేసుకొని, దాంతోపాటు కొంచెం కర్డ్ రైస్, ఈ రెండింటిని ప్రిపేర్ చేసుకొని కనీసం ఒక 7 థర్స్డేస్ సూర్యాస్తమం అయిన తర్వాత అక్కడ ఎక్కడైనా సరే కానీ బాబా టెంపుల్కి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టు, భక్తులకు పంచు, నువ్వు తీసుకో. వేరే వాళ్ళు ఏదైనా తెచ్చిన ప్రసాదం ఉంటే నువ్వు తీసుకో. ఇది తప్పకుండా వైవాహిక జీవితం ఈ 2025లో కుంభరాశి వారికి మంచి అనుకూల పరిస్థితి తీసుకొస్తుంది. ఎంత సంపాదించినా ఏం మిగలట్లేదు, మిగలక మళ్ళీ ఏవో లోన్స్ తీసుకుంటారు, మళ్ళీ అవి కట్టలేక మళ్ళీ తీసుకుంటారు. ఈ సైకిల్ ఎలా రిపీట్ అవుతూ ఉంటుంది. మరి వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవడానికి ఏదైనా రెమెడీ సార్? ఇది అసలు ఎందుకు ఏర్పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాతకంలో కుజుడు మైనస్లో ఉన్నాడా, అప్పుడు ఆటోమేటిక్గా నీకు అప్పు చేయాలి అనే భావన పుడుతుంది. అలాగే నువ్వు అప్పు కట్టలేవు అంటే నీ సెకండ్ అలాగే 6th లార్డ్ మైనస్లో ఉన్నప్పుడు అది తీసుకుంటావు కానీ కట్టలేకపోతావు, అవమానాలు పడుతుంటావు. అది ఇక్కడికి తీసుకొచ్చు అక్కడ కట్టాలంటే మళ్ళీ ఇంకోటి దగ్గర అప్పు చేస్తావు. ఇట్లాంటి సైకిల్ నడుస్తుంటుంది. ఎవరు ఫోన్ చేస్తారు అది 6th లార్డ్ కానీ 8th లార్డ్ కానీ వచ్చి సెకండ్ కానీ 11th లార్డ్ తోటి కనెక్షన్ ఏర్పడిందా ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతినిత్యం కూడా నువ్వు డబ్బు ఎప్పుడన్నా అప్పు కట్టాలి అంటే మంగళవారం కట్టు. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, మంగళవారం ఏంటి సార్, మంగళవారం ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని చాలామంది అంటారు. ఎవరు తిక్కలోడా, నువ్వు అప్పు చేస్తున్నావే, నీకు కుజబలం లేదని అప్పు చేస్తున్నావు. సో కుజబలం పెంచుకో, మంగళవారం రోజు ఇవ్వు. తెచ్చుకునేది ఎప్పుడు కానీ బుధవారం రోజు తెచ్చుకో. చిట్టి తెస్తున్నావా, అప్పు తెస్తున్నావా, ఏదైనా సరే కానీ బుధవారం రోజు రిటర్న్ తెచ్చుకో. మంగళవారం ఇవ్వటం మొదలుపెట్టు. ఏదైనా డబ్బు నువ్వు తెచ్చుకోవాలి, బ్యాంక్లో నుంచి FD ఉంది తీసుకురావాలి, ఎట్లేదు నేను ఒక 2 లక్షలు చిట్టేసిన తీసుకురావాలి, పర్టికులర్ వెనస్డే తీసుకురా. దాంతోపాటు నిత్యం కూడా ఇంట్లో ఏం చేయాలి అంటే ఎక్కువ ఆనియన్స్ కానీ ఎక్కువ, ఇప్పుడు ఏమవుతుందంటే మిరపకాయలు 5 కేజీలు తీసుకొచ్చి పెట్టేస్తారు, 2 మిరపకాయలు. అది కూడా నీకు అప్పులు కావటానికి ఎక్కువ కావటానికి కారణం. అలాగే ఎక్కువ ఆనియన్స్ స్టోర్ చేసేస్తుంటారు, అది కూడా హెడ్ఏకే. ఎందుకంటే ఇది రాహు ప్రజెంటేషన్ ఆనియన్స్, ఏదైతే ఎండుమిరపకాయలు ఉన్నాయో అది కుజుడు. అందుకనే మనం ప్రత్యంగరి అమ్మవారికి చేసేటప్పుడు కానీ బగళాముఖి అమ్మవారికి చేసేటప్పుడు కానీ ఎండుమిరపకాయలు వాడతాం. సో ఈ స్టోరేజ్ అనేది తక్కువ చేయాలి, అన్నదమ్ములతో రిలేషన్ మంచిగా ఉంచుకోవాలి. ఇప్పుడు నాకు కుజుడు బాగాలి, నాకు అప్పులు అవుతున్నాయి సార్, పోయి దీపం పెడతాను అన్నతో వచ్చి లొల్లి పెట్టుకుంటా అంటే కాదు కదా. ఫస్ట్ ఆ కుజుడు ఎవరెవరిని రిప్రజెంట్ చేస్తాడు, వాళ్ళతో రిలేషన్ మంచిగా ఉంచుకో. అప్పుడు నీకు ఆటోమేటిక్గా అప్పు చేసే సిచ్యువేషన్ క్రియేట్ కాదు. అలాగే సరే, ఏదో ఒక కాలేజ్ ఫీజు కట్టాలి, ఏదో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలి, లేదా మనీ పరంగా ఏదన్నా ఎవరికైనా ఇవ్వాల్సింది ఉందనుకోండి, అది కూడా మంగళవారం చేస్తేనే బెటర్ అంటారు. బెటర్ కట్టడం, అప్పు కట్టడం కానీ లేదా అక్కడ ఏదైనా ఫీజు ఇవ్వటం కానీ ట్యూస్డే రోజు చేసుకున్నట్టయితే చాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకే చెప్పుండొచ్చు, మణికంట మంగళవారం రోజు కటింగ్ చేపియరా బాబు అని చెప్పుంటారు. రీజన్ ఏముంది తెలుసా దానికి? దరిద్రం అంటారు, అంతకుమించి ఇంకేం తెలియదు. ఫాలో అవుతున్నాం అంతే. కానీ దాని బిహైండ్ ఏంటిది, దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మంగళవారానికి అధిపతి కుజుడు. అలాగే మన ఎంటికలు ఏదైతే బ్లాక్ ఎంటికలు ఏది ఉన్నాయో అన్ని శని. ఇదేమవుతుందంటే శని కుజుడు, ఒక ఆయన వాయుతత్వం శని, ఆయన అగ్నితత్వం. సో అగ్నివాయు కలిసినప్పుడు ఏమవుతుంది, రక్తస్రవణం జరుగుతుంది. అందుకని ఆ రోజు చేసుకున్నట్టయితే మంగళవారం రోజు ముస్లిం చేసుకుంటారు. అందుకని యాక్సిడెంట్స్ ఎక్కువ కావటం, డైవోర్సెస్ ఎక్కువ కావటం, ఇమీడియట్ ఉన్నట్టుండే సడన్ హెల్త్ ఇష్యూస్ రావటం, లేదా ఎదుటి వ్యక్తిని చంపేయాలన్నంత కోపం రావటం, అదంతా ఎందుకు జరుగుతుందంటే మంగళవారం రోజు కటింగ్. అంటే నెగిటివ్ కుజుడు నెగిటివ్ శని యాక్టివేట్ అయిపోతారు. అందుకనే మంగళవారం రోజు చేపియొద్దు అంటారు, గోర్లు తీయొద్దు అంటారు. గోర్లు ఏంటిది, కేతు. సో కేతు తీయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ డిజీజ్ వస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, కానీ మనమేం పట్టించుకోం. కాబట్టి ప్రతిదీ కూడా రెమెడీ ఉంది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అమిత్ రాజ్ దగ్గర ఆల్వేస్ ఉంటుంది. వాళ్ళు ఎవరు వచ్చి అడిగినా మనల్ని కామెంట్ చేసినా అది నేను ఒకటే అనుకుంటా. పాపం ఏంటంటే ఇప్పుడు ఒకరిని కొడితేనే మనం బాధ పెట్టినట్టు కాదు, నువ్వు ఒక కామెంట్ రాసినావా, ఒక సెటైర్ వాడి మీద వేసావా,
నువ్వైతే నీ దరిద్రానికి నీ గురుకేతును నువ్వు నీచంలో పంపించుకుంటున్నావు. నువ్వు నాకు ఆశీర్వాదం ఇస్తున్నావు, నా గురుబలాన్ని పెంచుతున్నావు. ఎందుకంటే నా సహనాన్ని పెంచుకుంటున్నా కదా, నేను రియాక్ట్ అవుతలే. నువ్వు ఎంతనం ఉత్కురవే నాకేందని నేను ఉంటున్నా. సో నా జూపిటర్ని నేను స్ట్రాంగ్ చేసుకుంటున్నా. ఎవడైతే దానికి రియాక్ట్ అయిపోయి అది ఇది అరుస్తాడో వాడి యొక్క గురువు రవి ఇద్దరు కూడా నీచంలోకి వెళ్తారు. అందుకని మనం సైలెంట్గా ఉండాలి. ఎవడేమనుకుంటే అరే ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి అంటారు కదా, అంతేలాగా ఉండాలి మనం. అలాగే సార్, ఈ కుంభరాశి వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా దాటాను. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉంటారు, రాజకీయం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళల్లో వాళ్ళు కొంత గుర్తింపు కష్టపడుతూ ఉంటారు, ఒక ఫేమ్ కావాల్సి ఉంటుంది వాళ్ళకి. మరి అటువంటి వారికి ఏంటి సార్ రెమెడీస్? ఫేమ్ అంటే ఒకటే ఇక్కడ ఇప్పుడు నైట్ మీరు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కానీ దేంట్లో కానీ చూసినట్టయితే నైట్ ఫేమ్ వస్తుందా? ఎట్లా వస్తుంది? కొంతమంది ఏదో ఒక వీడియో పాపులర్ అయిపోయి వైరల్ అయ్యి అలాగ వస్తుంది. కానీ మళ్ళీ ఎట్లా పడుతున్నారు? అది నిలబెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నైట్ ఫేమ్ వచ్చినా నైట్ మనీ వచ్చినా వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి. కాబట్టి వాళ్ళ రాహుని నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ రాహుని నెగిటివ్లోకి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకైనా యూట్యూబర్స్కైనా సరే కానీ పొలిటీషియన్స్కి కానీ ఎవరికైనా సరే కానీ రాహు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళకి ఏంటిది, ఒక డైలాగ్. ఇప్పుడు బాలయ్య గారు ఉన్నారు, ఆయన ఒక డైలాగ్ స్టార్ట్ చేసి టకటక అట్లా సినిమాలు అయిపోతుంది. అది మెమరీ పవర్. మెమరీ ఏంటంటే బుద్ధికారకుడు బుధుడు, అది వేరు. నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తావు బుద్ధిని అనేది నీకు తెలుపుతుంది. కానీ దీన్ని నేను గ్రాప్ చేసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయినా బాలయ్య గారిని ఆయన డైలాగ్ అడిగితే ఇప్పుడు చెప్తారు, బికాజ్ ఆఫ్ రాహు. అలాగే పొలిటీషియన్ ఏంది, ఇప్పుడు నేను అప్పుడు వాగ్దానం చేసినా ఇప్పుడు చేయలే, మర్చిపోరా పోయి ఇంకో దాంట్లో ఎట్లా దింపుతాం వీళ్ళని, ఇప్పుడు డైవర్షన్స్ ఇమీడియట్లీ. అది చేసేది కూడా రాహు. సో రాహు కావాలి. ఇండస్ట్రీ వాళ్ళకి రాహు కావాలి. అలాగే మనకు యూట్యూబర్స్ ఉన్నారు, యూట్యూబర్స్లో కూడా అదే కదా, రెగ్యులర్ కంటెంట్ వేస్తే ఎవడు చూస్తాడు? పబ్లిక్ థాట్ని మనం రీడ్ చేసి ఆ పబ్లిక్ తగ్గట్టు మనం వేసేది రాహు. సో ఇక్కడ నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఏం చేయాలి అంటే, మానసిక వికలాంగులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయి. నీ ఇంట్లో మేడ్ ఉందా, నీ ఇంట్లో పని మనిషి ఉందా, ఆ పని మనిషికి ఎప్పుడో అప్పుడు బట్టలు ఇప్పిస్తుండు, డబ్బులు ఇస్తుండు, వాళ్ళని మర్యాదగా చూడు. అప్పుడు నీ ఆటోమేటిక్ నీ రాహు పాజిటివ్లో ఉంటాడు. ఎలాంటి సక్సెస్, నేమ్, ఫేమ్ లాంగ్ టర్మ్ ఇచ్చేటట్టు ఉంటాడు. ఇప్పుడు చిరంజీవి గారు చూడండి, చిరంజీవి గారిని ఎవరైనా అనేటట్టు ఉందా? ఎంతమంది వచ్చినా పోయినా రజనీకాంత్ గారు, చిరంజీవి గారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా నాని గారు. నెక్స్ట్ నేను చెప్పేది స్టేబుల్గా ఉంటాడు నాని, ఒక రేంజ్కి వెళ్తాడు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొత్త వచ్చారు కదా, ఈ 2025లో చూడండి ఎన్ని కేసులలో ఇరుక్కుంటారు. కొత్త ఈ మధ్యలో వచ్చి 1-2 హిట్. దుకాణం చదువుకోవాలి, కృష్ణ జన్మస్థానానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో చాలా ఉంటాయి. ఎందుకంటే కొన్ని నేను చెప్పా, ఇప్పుడు నా దగ్గర కూడా కొంతమంది వస్తారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, సైడ్ యాక్టర్స్ అందరూ వస్తారు. అది మనం ఎక్కడ రివీల్ చేయం. ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఫోటో దిగి వెళ్ళిపోతాం. ప్రైవసీ వాళ్ళు వస్తారు, చెప్తారు, గురుగారు ఈరోజు నేను వస్తున్నాను, ఈ టైం కల్లా వస్తాను, ఇక వెయిటింగ్ లేకుండా చూడండి అంటే టక్కున వస్తారు, చూపించుకుంటారు. ఎందుకంటే నాది ఇంట్లోనే ఆఫీసు. ఇప్పుడు నన్ను కూడా అంటారు, ఫస్ట్ రాగానే ఇట్లా చూస్తుంటారు, ఇంట్లోకి రాగానే, నా ఆఫీస్లోకి రాగానే. ఎందుకు నాకు ఇప్పుడు నేను వేయాలి అనుకుంటే ₹1,00,000 టేబుల్ కూడా వేయగలుగుతా. ఎందుకు, ఏం చేసింది ఆ ₹1,00,000 టేబుల్? నా టేబుల్ ఉంటుంది 2,500, 3,000 టేబుల్. అది నేను కూర్చునే చైరు ₹2,500. ఎందుకు నేను ₹1,00,000 చైర్లో కూర్చుంటే ఏమన్నా శక్తులు వస్తాయా? వీళ్ళు పబ్లిక్ వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎవరైనా నీకు ఆడంబరాలు కావాలంటే బంజారాయిల్స్ వెళ్ళిపో, ₹1,00,000 ఖర్చు పెట్టుకో. నీకు కాన్సెప్ట్ కావాలి, సొల్యూషన్ కావాలి అంటే నా దగ్గర. అందుకని వీఐపీలు వచ్చినప్పుడు కూడా నేను అదే అంట, ఆడంబరాలు చూపించి సంపాదించుకునే అవసరం నాకు లేదు సార్. నా దగ్గర కంటెంట్ ఉంది అని నమ్మిన వచ్చినోడికి దారి చూపించాలి. అది నేను చెట్టు కింద కూర్చొని కూడా కూర్చుంటా. నా బాబా షిరిడీలు అక్కడ కూర్చొనే చెప్పాలని ఏం లేదు. ఆయన నిమ్మ చెట్టు కింద కూర్చొని చెప్పినా, వేప చెట్టు కింద కూర్చొని చెప్పినా ఆయన చెప్పే జ్ఞానం అదే, తండ్రిది మారదు కదా. జీవితాంతం ఆయన వేసుకుంది ఒకటే జత. మరి ఈ వేషభూషం కానీ, ఇప్పుడు నేను ఇక్కడ కోట్ వేసుకొని కూర్చున్నా కానీ నేను ఇంట్లో ఇది కూడా ఉండదు. జర్నల్గా ఒక అబ్బాయి ఎట్లుంటాడో బయట పర్సన్ నేను అట్లనే ఉంటాను. నా బొట్లు పెట్టలు, నేను రుద్రాక్షలు అని ఎందుకు నేను ఎవరినైతే నేను అన్నాను కదా స్టార్టింగ్లోనే, నేను బ్రాహ్మణుని కాదబ్బా, నేనేం సంతులు కాదు, సాధువుని కాదు. నేను జర్నల్ ఒక అబ్బాయిని, ఒక మ్యారీడ్ పర్సన్ని, సబ్జెక్ట్ నేర్చుకున్నా, చెప్తున్నా. నీకు ఇష్టమైతే నచ్చితే రా, నీకు ఆడంబరాలు కావాలి, డెకరేషన్లు కావాలి, షోరూమ్లు కావాలంటే అవి నా దగ్గర లేవు సార్. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, సొల్యూషన్ ఉంది. సో వాళ్ళు ఎవరు వచ్చినా, ఎమ్మెల్యే ఎంపీలు కూడా వచ్చినా సరే కానీ వాళ్ళు నా వీడియోలలో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని సైలెంట్గా వస్తారు, కూర్చుంటారు, డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తారు, ఆ గురుగారు చెప్పండి నెక్స్ట్ ఏంటి అంతే అని చెప్పి పంపించేయటం. సో మన దగ్గర కాన్సెప్ట్ అంతే. ఎందుకంటే మణిగారు
బంజారాల్స్లో నేను పెడితే ₹1,00,000 రెంట్ కట్టాలి. నేను తీసుకునే ₹2,000 ఫీజు మీరు commercial 10,000 అవును చేయాలి, చేయాలి. 10,000 చేయాలి. 5,000 ఇచ్చే రింగు 20,000 చేయాలి. అది నాకు ఇష్టం లేదు. అందుకనే బడంగపేట ఎల్బినా నుంచి 15 మినిట్స్, నేను ఉండేది బడంగపేట, 15 మినిట్స్ నా ఇంట్లోనే ఉంది. ఒక ఎంప్లాయీ, నాకు డ్రైవర్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ లేడీ, ఒక అసిస్టెంట్ ఉంటుంది, మా మేడం చూసుకుంటారు, ముగ్గురే. నాకు 10 మంది కూడా నాకేం అవసరం భయ్. 10 మందిని పెడితే వాళ్ళ శాలరీ కూడా నీ జోబులోకి వెళ్ళి తీయాలి, నా జోబులోకి వెళ్ళి ఎంత ఇస్తాను నేను? బిజినెస్ పర్సన్స్ అందరు ఇప్పుడు బంజారాహిల్స్లో జెమ్స్ ఉన్నాయి, వేరే దగ్గర జెమ్స్ ఉన్నాయి, లక్షలు రెంట్స్ ఏడికెళ్ళి కడుతున్నారు వాళ్ళు, ఏడికెళ్ళి వస్తున్నాయి. 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ డబ్బులు ఏడికెళ్ళి తీస్తున్నావు? నీ జోబులోకి వెళ్ళి తీస్తున్నావు, నీకు అర్థమైతే లేదు. నా దగ్గర ఆడంబరాలు ఉండవు. రా సింపుల్గా ఒక టైమింగ్ 1/2 అవర్ ఖచ్చితంగా ఇస్తా, నీకు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, నీకు రెమెడీస్ చెప్తాను, ఆ రెమెడీస్ కూడా ఎందుకు చేస్తున్నావు, రత్నం వేసుకున్నావు, అది వేసుకోవటం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇంకోటి మీరు అన్నారు కదా, కుంభరాశి వాళ్ళకి మంచిది ఒకటి రామబాణం లాంటిది ఒకటి ఇచ్చిపోదాం. ఏంటంటే ఏ పని కానీ, నా జాబా, ఏ పని అయినా, ఏదైనా ఇంపార్టెంట్ పని నాకు ఈ 2025లో కంప్లీట్ కావాలి అనుకుంటే నువ్వు కనీసం ఇది ఒక 7 శనివారాలు చేయాలి. ఏం చేయాలంటే శనివారం రోజు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేవాలి. నైట్ పనుకునేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని రైస్ పేపర్లో పెట్టుకొని తల కింద పెట్టుకో, అది ఆలోచించు, ఏదైతే పని అనుకుంటున్నావో ఆ పని జరగాలి అని చెప్పి ఆలోచించి ఆ పిల్లో కింద అది పెట్టుకో, రైస్ పెట్టుకో. మార్నింగ్ లేచి స్నానం చేసుకొని డైరెక్ట్ అవి తీసుకొని ఎక్కడైతే దగ్గరలో శ్మశాన వాటిక ఉందో దాంట్లో బయటికి వెళ్ళి జల్లేసాయి, జయ మహాకాళి జయ కాల్భైరవ్, జయ మహాకాళి జయ కాల్భైరవ్ అనేసి, తండ్రి స్వీకరించు నా కార్యాన్ని ఈ 2025లో చెయ్యి అని చెప్పి ఒక 7 సాటర్డేస్ చెయ్యి. అది ఎంత అద్భుతమైన పరిహారం అంటే, ఎందుకంటే శ్మశాన వాటిక ద్వారపాలకుడు కాలభైరవుడు, అమ్మ లోపల అధిష్టాన దేవత ఎవరంటే మహాకాళి. సో వీళ్ళిద్దరు కలియుగంలో ఏ పని చేయాలన్నా వీళ్ళకి నువ్వు సుపారీ ఇచ్చినట్టు అనమాట, ఈ పని చేయమ్మా. సో 7 వీక్స్ చేసి చూడు, తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఆ పని జరుగుతుంది, దాంట్లో సక్సెస్ ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి, ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది, ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ ₹3,200 మాత్రమే దీని కాస్ట్. ఇదంతా చేసుకోవడానికి వీలుగా కుంభరాశి వారికి మంచి రెమెడీస్